వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం కాకినాడకు సంబంధించి ఏటుమొగలో జరిగే గంగమ్మ తల్లికి పెట్టే ముందైతే కనుక ఈ విధంగా అయితే కనుక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే మనం మత్స్యకారు గ్రామం ఇదైతే కనుక ఇక్కడ నుంచి అయితే కనుక ఏటకి వెళ్ళే ముందర ఫస్ట్గా అయితే కనుక గంగమ్మ తల్లికి పూజించుకుని గంగమ్మ తల్లిని నైవేద్యంతో మన అమ్మవారిని అయితే కనుక సంతృప్తి పరిచిన తర్వాత అయితే కనుక ఏటకెళ్ళడం జరుగుతుంది. అందుకోసం అయితే కనుక ముందుగా అమ్మవారికి గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే కనుక ఈ విధంగా అయితే కనుక 500 నుంచి 600 మహిళలతో అయితే కనుక పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అయితే కనుక ప్రతి ఒక్క మహిళకు ఈ విధంగా అయితే కనుక చీర పెట్టి ఒక బిందె కలసం అన్నీ మొత్తం ఇక్కడైతే కనుక కమిటీ వారే సమర్పించడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా మొత్తం టోటల్ అన్ని సామాన్లు ఇచ్చి గంగమ్మ తల్లి పూజ అన్నీ నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి అయితే కనుక మనం ఇంచుమించు అయితే కనుక 2 నుంచి 2.5 కిలోమీటర్ల మేర అయితే కనుక వెళ్ళి అక్కడైతే కనుక గంగమ్మ తల్లికి నైవేద్యం అయితే పెట్టడం జరుగుద్ది. అక్కడ అంత దూరం ఎందుకంటే కనుక అదే గంగమ్మ తల్లికి మెయిన్ అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళే దారి. అక్కడ వరకు వెళ్ళి అయితే కనుక పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళే ముందర అయితే కనుక ఇదిగో ఈ విధంగా జాతర మహోత్సవం టైప్లో అయితే కనుక ఈ విధంగా మేళతాళాలతో బాజా భజంత్రీలతో అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే కనుక మొత్తం అయితే కనుక చూసారా, నేను చెప్పినట్టు అన్ని కలశాలు కూడా మహిళలందరూ కూడా నెత్తిన పెట్టుకుని అయితే కనుక ఊరేగింపుగా అయితే రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా మ్యాక్సిమం అందరూ కూడా సేమ్ ఇలాగే నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళైతే కనుక ఉదయం నుంచి కనుక అయితే కనుక చాలామంది అయితే ఉపవాసాలతో ఉంటారు. ఇందులో కొంతమంది అయితే కనుక సంతానం లేని వారు సంతానం కోసం మొక్కుకుని వస్తూ ఉంటారు. కొంతమంది అయితే కనుక ఇంట్లో అన్నీ సక్రమంగా జరగాలని మొక్కుకుంటారు. ఇందులో మ్యాక్సిమం అందరికీ కూడా కోరికలు అయితే కనుక ఈ విధంగా ఎత్తుకుని అయితే కనుక ఉంటే తీరుతాయి అనేసి అయితే కనుక ఇక్కడ మహిళలకి అయితే నమ్మకం. ఆ విధంగా అయితే కనుక జరుగుద్ది. చాలా వరకు కూడా సంతానం లేని వారు కూడా వస్తూ ఉంటారు ఇందులోనూ బిందె ఎత్తుకోవడానికి. ఇక్కడ మ్యాక్సిమం ఈ సీటు దొరకడానికి, ఇందులో కూర్చోడానికి దొరకడం కూడా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే నేనుంటాను అనేసి అయితే కనుక చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమందికి అయితే అదృష్టం కొలిది దొరుకుతూ ఉంటాయి. ఇందులోనూ దొరికిన వాళ్ళు అయితే కనుక ఈ విధంగా కనుక పూజలో కూర్చుని ఆ కలశాన్ని అక్కడ ఎత్తుకుని ఇక్కడ ఇదైతే కనుక తూర్పు పక్క అంటారు. దీని నుంచి అక్కడ వరకు కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ చివరి వరకు వెళ్ళిన తర్వాత ఏటుగొట్టు చివరిలో అయితే కనుక గంగమ్మ తల్లిని అయితే కనుక నైవేద్యం పెట్టి ఇప్పుడు పెట్టుకొచ్చిన ఈ మొత్తం అన్ని కలశాలని కూడా అక్కడ అదే గంగా యమున సరస్వతి నదుల్లో మనం ఎలాగైతే నైవేద్యం పెడుతూ ఉంటామో కలపడం జరుగుద్దో సేమ్ అలాగే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి సముద్రంలో అయితే కనుక ఈ కలశాలన్నీ కూడా అక్కడ కలపడం జరుగుతుంది. అంటే గంగమ్మ తల్లిని సంతృప్తిపరిచి మా ఏటలు బాగోవాలనేసి అయితే కనుక మొత్తం అందరూ కలిపి ఈ విధంగా అయితే కనుక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి అయితే కనుక ఉంది. ఇక్కడైతే కనుక ఈ విధంగా జరగడం ఇది ఫస్ట్ సారి కాదు. ఇవి చూసారా కలశాలు మొత్తం రోడ్ అయితే కనుక ఇక్కడ నుంచి చివరి వరకు కూడా మొత్తం రెడ్గా మొత్తం చెప్పడానికి కూడా వర్ణనాతీతం అని చెప్పొచ్చు. చూసారా మన కళ్ళు అయితే కనుక చూడటానికి అయితే కనుక చాలా అదృష్టం ఉండాలి. అంత బాగా జరిగింది ఇక్కడైతే కనుక పూజ. జనం కూడా చూసారా ఎంతలాగా ఉన్నారో. కానీ వీళ్ళందరూ కూడా అంత ఓర్పుగా పూజ చేసి ఇంత నిష్టగా ఉండడం అయితే కనుక నేనైతే కనుక చూడటం అయితే కనుక ఇదే మొదటిసారి. ఇది వరకు ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఇక్కడే పుట్టి పెరిగినా కూడా నేను చూడలేదు ఇప్పుడు వరకును.
నేను ఒక్కడనే కాదు, మన వాళ్ళు కూడా చూడాలని అయితే కనుక ఆతృతతో అయితే కనుక ఈ వీడియో తీయడం జరిగింది. చూసారా, ఇలా చూడటం అయితే కనుక కళ్ళు కనువిందు అనేసి అంటారు కదా, అంత కనువిందుగా అయితే కనుక జరగడం జరిగింది ఇక్కడైతే కనుక నేను చూడటం. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల్లో చూడటం అయితే కనుక ఇదే మొదటిసారి. అంటే ఇంత వైభవంగా ఇలా జరుగుతుందా అనేసి అయితే కనుక చూసిన వెంటనే అయితే కనుక అనుకోవడం జరిగింది. అంత ఇదిగా జరగడం అయితే జరిగింది. ఇక్కడైతే కనుక చూసారు, మొత్తం రోడ్డు అయితే ఖాళీ లేదు. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత ఓర్పుగా వచ్చారు అని కానీ ఈ మహిళలందరూ, వీళ్ళందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేయాలి. అంత ఓర్పుగా అయితే ఉండడం జరిగింది. పూజ చేసిన కాడి నుంచి, అంటే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అదే నిష్టగా ఉండడం జరిగింది. ఇలాగైతే వీళ్ళు అక్కడి నుంచి అంత ఓర్పుగా ఉండైతే కనుక ఎంత చక్కగా చేశారును. వీళ్ళందరినీ అయితే కవర్ చేయడం జరగలేదు. అందుకనేసి అయితే కనుక ఈ విధంగా స్పీడ్ మోషన్లో అయితే కనుక తీయడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారన్నది మీరు కూడా చూడగలుగుతారనేసి అయితే కనుక ఇలా స్పీడ్ మోషన్లో తీశాను. చూసారా, ఈ కలశాలను చూసారా ఎంత చక్కగా ఉన్నాయోను. ఇక్కడ ఈ విధంగా చూడటం అయితే కనుక చాలా కన్నులు విందు అని చెప్పచ్చు మనం, అంతేని. మొత్తం అయితే కనుక ఇది ఈ విధంగా ఇంతమంది అయితే కనుక వచ్చారు ఇక్కడ ఈ సంబరానికి అయితేని. చివరి మేళకు వచ్చేసాం మనం లాస్ట్కి. ఇది చూసారా, నేను చెప్పిన చివరి ముందు ఇదే ఏటుగొట్టు చివర. ఇదైతే కనుక తూర్పు పక్క అంటారు కొంతమంది అయితేని. ఇక్కడ ఈ చివరిన అయితే కనుక ఇక్కడే గంగమ్మ తల్లికి అయితే కనుక మొత్తం ఓవరాల్ మనం తెచ్చినవి అన్నీ కూడా నైవేద్యం పెట్టి పూజ సామాగ్రి మొత్తం అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అంతా, కొబ్బరికాయలు అన్నీ కూడా ఇక్కడే సముద్రం గంగమ్మ తల్లి పక్కన పాయలోనైతే కనుక కలపడం జరుగుతుంది. ఇక తెచ్చిన నైవేద్యం ఇవన్నీ అయితే కనుక సెపరేట్ చేసి ఇవన్నీ ఒక గిన్నెలో వేసి ఇక్కడ నుంచి అయితే కనుక అమ్మవారికి ఒడిలో కలపడం జరుగుతుంది. ఇదిగోని ఈ విధంగానే ఇక్కడ ఈ లోపు అయితే కనుక ఇక్కడికి వచ్చిన పిల్లలు అయితే కనుక ఈ లోపు కుతూహలంతో కనుక స్నానాలు అయితే కనుక ఎలా చేస్తున్నారు చూసారా. ఇక అమ్మవారికి అయితే కనుక కొబ్బరికాయలు టెంకాయలు ఏ విధంగా కొడుతున్నారో చూడొచ్చు మనం ఇక్కడ. మొత్తం అయితే కనుక పండగ ముగిసే టైంకి అయితే కనుక ఈ విధంగా అంత పెందలగడ వచ్చినా కూడా ఇక్కడైతే కనుక చాలా టైం అయితే పట్టింది. ఎందుకంటే కనుక అక్కడి నుంచి తెచ్చినవన్నీ అమ్మవారికి పూజ అన్నీ ముగించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనల్లో గంగా, యమున నది, సరస్వతి ఈ 3 నదులను తలుచుకుని అయితే కనుక ఫస్ట్ 3 కుంభాలు కూడా ఆ గంగా, యమున నది, సరస్వతులకి నివేదన చేసుకుని ఇక్కడైతే కనుక కలపడం జరిగింది ఫస్ట్ కుంటనే. ఆ తర్వాత అయితే కనుక మిగిలిన వాళ్ళు వీళ్ళు తెచ్చిన కలశాలన్నీ కూడా 1 by 1 అయితే కనుక అందులో వేయడం అయితే జరిగింది. గంగమ్మ వారికి నైవేద్యం ఇలా సమర్పించుకున్న తర్వాత అయితే కనుక ఉదయం అయితే కనుక ఆటలో మొదలు అవుతాయంట. ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ బొడ్డోళ్ళు అయితే కనుక బోట్ ఎక్కి మరీ దునుకుతున్నారు చూసారా, ఎక్కడుతూ. గంగమ్మ తల్లికి అయితే కనుక నైవేద్యం ఈ విధంగా అయితే కనుక పెడుతున్నారు. ఇవన్నీ పెట్టేసిన తర్వాత అయితే కనుక నైట్ 12 నుంచి అయితే కనుక ఆటలు అయితే స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం ఆ టైం నుంచి మొదలవుతాయి. కొంతమంది అయితే అప్పుడు వెళ్ళిపోతారు, కొంతమంది అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తూ ఉంటారంట. చూసారా, ఇదిగోని ఈ విధంగా అయితే కనుక ఫస్ట్ గంగా, యమున నది, 3 సరస్వతి నదికి సంబంధించి 3 నదుల కలశాలు, 3 కలశాలు ఇక్కడ స్టార్టింగ్ అయితే పెట్టిన తర్వాత రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా 1 by 1 లైన్లో వచ్చి వాళ్ళు ఎత్తుకొచ్చిన 500 నుంచి 600 కలశాలు కూడా ఇక్కడైతే కనుక గంగలో కలపడం జరుగుద్ది. ఇంకా ఫైనల్ అది అయిపోయిన తర్వాత అయితే కనుక అందరూ గృహాలకు అయితే చేరుకున్నారు. చూసారు, ఈ విధంగా అయితే కనుక పట్టుకొచ్చి అయితే కలశాలు అయితే కనుక గంగమ్మ ఒడిలోకి అయితే చేర్చడం జరిగింది. గంగమ్మ సంతృప్తి పడింది అనుకున్న తర్వాత అయితే కనుక అందరూ కనుక ఇక్కడ నుంచి ఇంట్లోకి అయితే చేరుకున్నారు. చూసారా, ఎంత మొత్తం కళ్ళు విందుగా అయితే కనుక ఎంతమంది ఒకే చీరసారులతో కనుక ఇలాగ అమ్మవారిని నివేదన చేసుకుని అయితే పూజ ముగించుకుని ఇదిగో ఏటలైతే కనుక వెళ్ళటానికైతే బోట్లు మొత్తం వల్ల అన్నీ సిద్ధం చేసుకుని
రెడీగా ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి వేటకెళ్ళి. అందరూ వేటలు చక్కగా చేసుకోవాలని ఆశీర్వదించండి. మన వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.